బరువు పెరగడం ఎలా? చాలా మంది సన్నగా ఉంటారు నాలాగా. వెయిట్ పెరగటానికి ముందే మీరు చేయాల్సిన పని ఏంటంటే, బాగా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్ది మందిలో ఈ సమస్య ఉండటానికి ఛాన్స్ ఉంది. నేను దృష్టికి తెస్తాను. ఆకలి తక్కువ ఉండొచ్చు. ఏదో కొంచెమే తినొచ్చు. చాలా మంది బాగా బక్కగా ఉండే వాళ్ళలో మోషన్ ఇర్రెగ్యులర్ ఎప్పుడు అవుతూ ఉంటుందో ఆకలి అప్పుడే తక్కువ అవుతా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్, అల్సర్స్, మోషన్ ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళేమో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రూట్స్ కూడా వెయిట్ పెంచుతాయా? అవును, ఖచ్చితంగా పెంచుతాయి. వెయిట్ పెరగాలంటే మాంసం తినాలి, గుడ్లు తినాలి, పాలు తాగాలి, చేపలు తినాలి కాదండి. సహజమైన ఉదాహరణకి అరటిపండు ఉంది. వెయిట్ పెరగడానికి ఎంత అద్భుతంగా ఉపయోగపడే ఫ్రూట్. మీరు మార్నింగ్ 2 ఈవినింగ్ 2 అరటిపళ్ళు తీసుకోవడం మొదలెట్టండి. కానీ మోషన్ ఫ్రీగా లేకుండా అరటిపళ్ళు తింటాం మొదలెట్టదు. అలాగే మీరు ఖర్జూరాలు తినండి. ఉదయం ఒక 10, సాయంత్రం ఒక 10 ఖర్జూర పండ్లు తినడం మొదలెడితే బరువు పెరగడానికి మొదటి స్టెప్ మీరు వేసినట్టే. సపోటాలు మార్నింగ్ ఒక 5-6, ఈవినింగ్ ఒక 5-6 సపోటాలు తింటాం మొదలెట్టండి. మీరు బరువు పెరగడానికి కావాల్సినటువంటి పని మీరు మొదలెట్టేసినట్టే. మరొకటి సీతాఫలాలు అద్భుతంగా బరువు పెంచడంలో ఉపయోగపడేయండి. ఈ సీజన్ లోనే వస్తాయి కానీ భలే ఉపయోగపడతాయి. సీతాఫలాలు మీరు ఒక 3 ఉదయం 3 సాయంత్రం తింటాం మొదలెట్టండి. బరువు పెరగడానికి మీరు ప్రయత్నం చేసినట్టే. మామిడి పళ్ళు తింటాం మొదలెట్టండి. బరువు పెరగడానికి మీరు ప్రయత్నం మొదలెట్టేసినట్టే. అలా సీతాఫలం, మామిడి, సపోటా, అరటి, ఖర్జూర ఈ 5 పళ్ళు వెయిట్ పెరగడానికి ఉపయోగపడే వాటిలో మహాద్భుతాలు. నేచర్ ప్రసాదించిన అమృతాలు. మీకు సంబంధించిన వరకు మీకు అది ప్రెజెంటేషన్ ఇచ్చింది, ఉపయోగించుకోవటమే మీలో ఉంది. కానీ ఈ 5 పళ్ళు తినదలుచుకున్న వాళ్ళు జీర్ణకోశాన్ని ఫ్రెష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది స్టార్ట్ చేయండి.